సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? అసలు ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది? రాయలసీమలో అలాగే కోస్తా ఆంధ్రాలో అసలు ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు అనేటువంటి విషయాల మీద ఒక ప్రముఖ ఛానల్ ఒక సర్వే చేసే నేపథ్యంలో ఆ సర్వే ప్రకారంగా అసలు రాయలసీమలో ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అలాగే సౌత్ కోస్టల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆర్టీవీ సర్వే ప్రకారంగా రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 29 స్థానాల్లో సత్తా చాటబోతున్నట్లుగా, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా మొన్న ఈ సర్వేని ప్రకటించారు. నెక్స్ట్ సౌత్ కోస్టల్లో చూసుకున్నట్లయితే సౌత్ కోస్టల్లో ఉన్నటువంటి 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమి 40 చోట్ల గెలవబోతున్నట్లుగా, వైసీపీ 15 చోట్ల గెలవబోతున్నట్లుగా ఈ ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా వారు ఒక రిపోర్ట్ని అయితే వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ని మనకు అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు. మేడం హాయ్. మేడం హాయ్. ఆర్టీవీ సర్వే మన ముందుంది. రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ 22 చోట్ల గెలవబోతుందని, వైసీపీ 29 చోట్ల గెలిచే అవకాశం ఉందని, కాంగ్రెస్ ఒక చోట గెలవబోతుంది అన్నట్లుగా ఆర్టీవీ సర్వే ద్వారా తెలియజేశారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే గతానికంటే ఇప్పుడు ఎన్డీఏకి మనకి సీట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే 2019 నియోజకవర్గం అంటే 2019 ఎన్నికల్లో మాత్రం రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాలకు గాను 49 చోట్ల వైసీపీ సత్తా చాటింది, గెలిచింది. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యేలాగే ఉంది కొంచెం. ఎందుకంటే గతంతో పోలిస్తే వైసీపీకి మాత్రం చాలా స్థానాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా, ఎన్డీఏ అక్కడ బాగా పుంజుకున్నట్లుగా, ఎన్డీఏ అంటే ఇప్పుడు తెలుగుదేశం కూటమి అక్కడ బాగా పుంజుకున్నట్లుగా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. ఏంటి మేడం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, లేదంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేల పనితీరు బాలేక, లేకపోతే వారి మీద వ్యతిరేకత రావడం వల్ల రాయలసీమలో ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం నిన్న రోజు చూస్తున్నామండి. ఇప్పుడు ఎవరు ప్రచారానికి వెళ్ళినా, నిన్న భారతీరెడ్డి గారికి నిన్న కూడా సెగ తగిలింది. ప్రజలు రానివ్వట్లేదు, ఆవిడ నిలదీస్తున్నారు. మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పట్టా ఇవ్వలేదు, మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, మంచినీళ్ళు లేవు ముఖ్యంగా. సో ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. నిన్న కూడా మీరు చూస్తే అంతకుముందు ఒక ఆయన సర్వే పట్టా పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసినందుకు నిలబెట్టింది భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు నిలబెట్టారు. ఇట్లా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా పాదయాత్రలాగా ఆవిడంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళలేకపోతుంది. ఆవిడ అసలు రానివ్వట్లేదు కొన్ని చోట్ల. దీనికి కారణం మనం విశ్లేషించుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సంగతి తెలియదు కాబట్టి, చెల్లెల వల్ల అంటే ముఖ్యంగా షర్మిల గారు తల్లి వల్ల ఆయనకి ఒక నల్లేరు మీద నడక అయిపోయింది గెలుపు అనేది. ఈసారి ఆయన ఒక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకేం మాట్లాడటల్లా. మీరు ఏ రోజు చూసినా, నిన్న చూసినా కూడా ఆయన తెలుగుదేశాన్ని తిట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం, తర్వాత ఏమో ముఖ్యంగా సంక్షేమ పథకాలు మీకు చంద్రబాబు వస్తే రావు, ఆయన అమలు చేయడు, మీరు సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకుని నాకు ఓటేయండి అంటున్నాడు. నాకు 175కి 175 ఇవ్వండి, 25కి 25 ఇవ్వండి, ఇదే చెప్తున్నాడు ఆయన. దానికి మించి ఆయన అటు ఇటు వెళ్ళటల్లా. అసలు నేను ఇది చేశానని కానీ, మీకు అభివృద్ధి చేశాను, మీకు పరిశ్రమలు ఇచ్చాను ఎక్కడ చెప్పట్లేదు ఆయన. దాని ప్రభావం చాలా ప్రతి చోట పడుతుందండి. నాట్ ఓన్లీ రాయలసీమకి జగన్ చేసింది ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అంతకుముందు మనం చూసుకుంటే అసలు నీళ్ల విషయంలో, ఇప్పుడు ముఖ్యంగా నీళ్ళండి, మనిషికి కావాల్సింది ప్రాథమిక అవసరాల్లో ఒకటి నీరు, త్రాగునీరు, సాగునీరు కూడా లేదు. సో ప్రజలు తిరగబడతారు. మాకు ఏం చేసావు, అసలు ఫోటోలు వేసుకోవటం తప్ప నువ్వు ప్రగతి మాకేం చూపించావని అడుగుతున్నారు. అది కరెక్ట్. సో దాని వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొకటి షర్మిల ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ముఖ్యంగా అవినాష్ రెడ్డి నిల్చోబెట్టి అమాయకుడు అని చెప్పి ఇతను హంతకుడు అయిన ఒక వ్యక్తిని
ఆ అమాయకుడు అని చెప్పి నిల్చోపెట్టడం అనేది ఆయనకి మైనస్ అయింది. దానికి తోడు చెల్లెళ్ళు ఇద్దరు నిన్ననైతే మీరు తరిమి కొట్టండి అని చెప్పింది, చెప్పుతో కొట్టండి అని చెప్పింది షర్మిల. భారతీ రెడ్డి ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర ఓట్లు అడగటానికి వస్తే మీరు తరిమి కొట్టండి, చెప్పులతో కొట్టండి అని చెప్పింది ఆవిడ, పిలిపించింది ఆవిడ. అంటే దీని ఇంపాక్ట్ చాలా చూపిస్తుంది. మీరు ఇక్కడ 29 అంటున్నాడు ఆయన, ఇంకో వారం అయితే 29 కాస్త రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇక్కడ 29 వచ్చి ఇక్కడ 22 రావచ్చు మనకి. ఇప్పుడు కాంగ్రెస్ కి ఒకటి చూపించారు, మరి కాంగ్రెస్ ఒకటితో ఆగిపోతుందా, బోణి కొడుతుందా, లేదు 2 తెచ్చుకుంటుందా మనకు తెలియదు. ఇక్కడైతే సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అందుకు కారణం ఆయన చెల్లెళ్ళుగా మనం చెప్పుకోవాలి. ఓకే, అంటే షర్మిల గారి వల్ల రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి భారీగా ఎఫెక్ట్ పడబోతుంది. డెఫినెట్ గా అంటే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ని షర్మిల అక్కడ చీల్చబోతుంది. తద్వారా అక్కడ టీడీపీ కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు. తప్పకుండా. ఓకే, నెక్స్ట్ సౌత్ కోస్టల్ చూద్దాం. సౌత్ కోస్టల్లో ఉన్నటువంటి 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ 40 చోట్ల గెలవబోతుందని, వైసీపీ 15 చోట్ల మాత్రమే గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్టీవీ చేసినటువంటి సర్వేలో తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి మేడం సౌత్ కోస్టల్లో పరిస్థితి ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సీట్లు గతంలో కంటే తగ్గుతున్నాయి అంటే ఏం చెప్తారు? అసలు సాధారణంగా మీకు ఎన్నికలు అంటే ఫలితాలను నిర్ణయించేది, అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అని నిర్ణయించేది మనకి. సో ఇప్పుడు ఈసారి సీన్ రివర్స్ గా మనకు కనిపిస్తోందండి. మీరు చెప్పినట్టుగా బాపట్ల, తిరుపతి, తర్వాత నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఎన్డీఏ ఈసారి 40 వస్తున్నాయి. అంటే 15 వైసీపీకి వస్తున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది వైసీపీకి. దీనికి కారణం కూడా ఇదే సేమ్, ఆయన ఏమీ చేయలేదు వాళ్ళకి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ముందు సాగునీరు లేదు ఎక్కడ, ఒకటి. 2 పరిశ్రమలు లేవు, యువతకి ఉద్యోగం లేదు, డిఎస్సి ప్రకటించలేదు ఆయన. తర్వాత వీళ్ళకి ఎవరు ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు కోపంగా ఉన్నారండి. ఈసారి ఆ కోపం అంతా కూడా వీళ్ళ వైపు ఫరగా అయిపోతుంది. ఎవరి వైపు? దానికి తోడు ఏంటంటే ఇటు సైడ్ గుంటూరు సైడ్, విజయవాడ సైడ్ వచ్చేసరికి 3 రాజధానుల అంశం అనేది చాలా పెద్దది. అసలు 3 రాజధానుల అంశం, తర్వాత రైతుల ఇది పోరాటం ఇంకా సాగుతూనే ఉంది, వాళ్ళని పట్టించుకోవట్లేదు. అందుకనే కదా ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు ఈ రైతులది అయితే ఉందో, మీరు చెప్పినట్టుగా అమరావతి రాజధానికి రైతులు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ ఉద్యమం అనేది ఈయనకి చాలా సెగ తగులుతుంది. తర్వాత మనకి రాజధాని లేకపోవటం అనేది కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతుంది ఆయనకి. ఎందుకంటే గుంటూరు వాళ్ళు తక్కువగా ఏమి కాదు, మన అంచనా వేయక్కర్లే. సో దీనివల్ల ఎన్డీఏకి 40 వచ్చి వైసీపీకి 15 అన్నారు. ఇది కూడా మారే అవకాశం ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు ఎన్డీఏకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు ఆర్టీవీ చేసింది మొత్తం 107 స్థానాల్లో అంటే ప్రకటించింది. ఇప్పటి వరకు అసలు 107 స్థానాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ఏ ఏ ప్రాంతాల్లో ఏ పార్టీని కోరుకుంటున్నారు, ఏ పార్టీ వస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయని వారు భావిస్తున్నారు అనేది 177 నియోజకవర్గాలకు గాను 107 అసెంబ్లీ నియోజకవర్గాలని ఇప్పుడు వరకు ఆర్టీవీ ప్రకటించింది. దాంట్లో ఎన్డీఏ కూటమికి 62 స్థానాలు పక్కాగా రాబోతున్నట్లుగా, అలాగే వైసీపీకి 44 స్థానాలు పక్కాగా రాబోతున్నట్లుగా తెలుస్తుంది మేడం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 175 స్థానాల్లో 107 స్థానాలను మాత్రమే ఇప్పటి వరకు ఆర్టీవీ సర్వే ద్వారా ప్రకటిస్తూ వస్తుంది. అంటే రోజుకి ఒక్కొక్క ప్రాంతం మీద సర్వే చేసి అంటే సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ వస్తుంది. మొన్న రాయలసీమ మీద చేశారు, నిన్న సౌత్ కోస్టల్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి గురించి చేశారు. ఈరోజు ఉత్తరాంధ్ర గురించో లేదంటే మరిన్ని ప్రాంతాల గురించి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఆర్టీవీ చేసిన సర్వే ప్రకారంగా 107 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 62 చోట్ల ఖచ్చితంగా గెలవబోతున్నట్లుగా, అలాగే వైసీపీ కూడా 44 స్థానాల్లో ఖచ్చితంగా గెలవబోతున్నట్లుగా, మిగతా రిమైనింగ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీని ప్రకారం చూసుకున్నా కానీ అధికారానికి దగ్గరగా ఎన్డీఏ కూటమి రాబోతున్నట్లుగా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా మనం గ్రహించవచ్చు. సో ఇదండి ఇవాళ ఈ సర్వే ప్రకారం చూసుకుంటే మనకి ఎన్డీఏకి 62, తర్వాత వైసీపీకి 44 అంటున్నారు. ఇంకా ఇది మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా 68 స్థానాలు ఉన్న నేపథ్యంలో 68 స్థానాల్లో దగ్గర 60 స్థానాలకు పైగా ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో 60 స్థానాలు వచ్చినా కానీ 62 122 స్థానాలకు పైగా వెళ్ళే అవకాశం ఉంది. సో
ఎన్డీఏ కూటమి అధికారాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంది, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.